హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఇట్స్ అరౌండ్ 7 o'clock ఇన్ ద మార్నింగ్. సో ఈరోజైతే కొద్దిగా లేట్ అయింది లేచే వరకు. ఈ వీడియో వచ్చేసి ఇదైతే ఒక సింపుల్ మార్నింగ్ రొటీన్ అని చెప్పొచ్చు అండ్ ఇది ఒక ప్రొడక్టివ్ మార్నింగ్ రొటీన్. నేను ఎవ్రీ మార్నింగ్ నాకు ఇష్టమైన కొన్ని చిన్న చిన్న పనులతో నేను నా మార్నింగ్ని స్టార్ట్ చేస్తాను. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే నేనైతే ఇక్కడ సమ్మర్లో ఎస్పెషల్గా డైలీ ఇలా నిల్చుంటున్నాను బాల్కనీలో, ఎందుకంటే సన్ రైజ్ కోసం అని. సో యాక్చువల్గా ఏంటంటే వింటర్లో అయితే అసలు మనం మార్నింగ్ 9 o'clock నిల్చున్నా సరే ఇక్కడ అసలు సన్ రైజ్ అనేది పడనే పడదు. కాకపోతే ఇప్పుడు సమ్మర్ కదా, మార్నింగ్ 6:30కి నిల్చున్నా సరే అసలు ఇట్లా ఎండ ఇట్లా ముఖాన కొడుతుంది. కాకపోతే ఈ రోజు ఎందుకో కానీ కొంచెం కూల్గా ఉంది వెదర్. యూజువల్గా నా మార్నింగ్స్ అయితే కొన్ని లేజీగా స్టార్ట్ అవుతాయి అండ్ కొన్ని అయితే ఎనర్జెటిక్గా స్టార్ట్ అవుతాయి, ఇంకా డిపెండింగ్ అపాన్ మై స్లీప్ అనమాట. సో నేను నైట్ కొంచెం మంచిగా పడుకుంటే మా పాప వల్ల సో మార్నింగ్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది నాకు. ఇంకా కిచెన్లోకి వచ్చాక కుక్ చేసే ముందు మాత్రం స్టవ్ అండ్ ఇంకా కిచెన్ ఏరియా మొత్తం పైన కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇంకా నేను నా చిన్న గ్రీన్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను. అదేంటంటే మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. ఇది నా మనీ ప్లాంట్. సో నేనైతే ఫస్ట్ టైం ఒక ఇండోర్ ప్లాంట్ అయితే పెట్టాను. చాలా బాగుంది కదా. నాకైతే ఇట్లా బుషీగా ఇంకా గ్రీనీగా ఉండే ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. చాలామంది ఏంటంటే వీటిని మనీ ప్లాంట్స్ని నార్మల్గా ఇట్లా పూల కుండీల్లో కానీ లేకపోతే ఇట్లా నార్మల్గా సపరేట్గా ఇట్లా గ్లాస్ బాటిల్స్లో కానీ పెడతారు. కాకపోతే నేనేంటంటే నాకు ఇట్లా బుషీగా గ్రీనీగా ఉంటే నాకు చాలా ఇష్టము. అందుకని నేను ఇట్లా డిఫరెంట్గా ఇట్లా గ్లాస్ జార్లో ట్రై చేశాను. ఇది మాత్రం చాలా సింపుల్. మీరు ఆల్రెడీ నా షార్ట్ వీడియో చూస్తే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇది ఎలా చేయాలంటే మనం ఏదైనా ఇట్లా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కొన్నప్పుడు వాటికి ఇట్లా నెట్ బ్యాగ్స్ వస్తాయి కదా, సో వాటిని ఇట్లా మనం గ్లాస్ జార్ పైన ప్లేస్ చేసి గట్టిగా ఇట్లా టై చేసుకోవాలి థ్రెడ్ తోటి. తర్వాత ఇగో ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా వాటర్ పోసుకొని మనీ ప్లాంట్స్వి కొమ్మలు ఉంటాయి కదా, సో ఒకదాని తర్వాత ఒకటి కొంచెం నెమ్మదిగా నెట్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చేసేటప్పుడు కొంచెం కష్టం ఉంటుందేమో కానీ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఇది మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. సో మనం ఎవ్రీ వీక్ ఒకసారి వీక్లీ వన్స్ వాటర్ చేంజ్ చేస్తే చాలు. సో వాటర్ చేంజ్ చేసేటప్పుడు నేను చూపించినట్టుగా ఇందాక వీడియోలో నార్మల్గా దాన్ని ఇట్లా గ్లాస్ జాని కింది కొంపేసి వాటర్ రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ నింపుకుంటే సరిపోతుంది. ఇంకేమో నేనైతే ఓన్లీ ఒక్కటే ప్లాంట్తో అయితే స్టార్ట్ చేశాను. సో ఇంకా మెల్లమెల్లగా మా పాప పెరుగుతుంటే నేను కూడా ఇండోర్ ప్లాంట్స్ కూడా పెంచుకుంటూ పోదామని ప్లాన్ చేస్తున్నా. చూద్దాం ఏమవుతుందో. ఇంకా మేమైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నార్మల్గా బయట నుండి తెచ్చుకొని తిన్నాము. సో అందుకే నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఏం చూపించట్లేదు. సో ఇంకా నేను డైరెక్ట్ లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నా. ఈరోజైతే నేను పప్పుచారు చేద్దామని ఇట్లా ఫస్ట్ కుక్కర్లో పప్పు నానబెట్టుకుంటున్నా. యాక్చువల్గా ఏంటంటే ఈ సమ్మర్లో అసలు ఏ వెజిటేబుల్స్ కానీ అసలు ఏం కర్రీస్ తినాలని అనిపించట్లేదు. అంటే ఇట్లా చారు రసం అలాంటివి అయితేనే కొంచెం ఫుడ్ అనేది లోపలికి వెళ్తుంది. అందుకని ఈరోజు నేను పప్పుచారు చేద్దామని అనుకుంటున్నా.
నేనైతే ఎప్పుడు పెట్టినా సరే ఈ మధ్య ఏంటో పప్పుచారు చాలా అంటే చాలా టేస్టీగా అవుతుంది. మేము ఒక్కసారి ఇలా రోజు పెట్టుకుంటే మాకది 2 డేస్ వరకు వస్తుంది. అండ్ మా పాపకి ఇంకా నేను సెపరేట్‌గా చేయాలి. అసలు కుకింగ్ టాస్క్ కంటే ఇంకొక టాస్క్ ఏమైనా ఉంది అనంటే ఈ సమ్మర్‌లో కిచెన్‌లో ఉండి కుక్ చేయడం అనేది మాత్రం చాలా అంటే చాలా పెద్ద టాస్క్. మేము యాక్చువల్‌గా పైన ఫ్లోర్‌లో ఉంటాం కాబట్టి అసలు మాకైతే చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది. 24 అవర్స్ అసలు ఏసీ యేసుకుంటే ఎంత బావుండు అనిపిస్తది. అసలు నాకైతే అసలు కిచెన్‌లో గూడా ఒక ఏసీ ఉంటే ఎంత బాగుండు అని అనిపిస్తుంది ఈ ఎండలకి. నేనిక్కడ పప్పుచారు చేసే రెసిపీ అయితే మీకు ఆల్రెడీ అందరికీ కామన్‌గా తెలిసే ఉంటుంది కాబట్టి నేనేం పర్టిక్యులర్‌గా చెప్పట్లేదు. నిజం చెప్పాలంటే నాకు మార్నింగ్ టైమ్స్ చాలా ఇష్టం. ఎందుకంటే డే మొత్తం ఎంత బిజీగా ఉన్నా సరే అట్‌లీస్ట్ మార్నింగ్ ఫ్యూ అవర్స్ అయినా సరే చాలా ప్రశాంతంగా అనిపిస్తది. అంటే ఫోన్ కాల్స్ గానీ ఏం టెన్షన్స్ ఏమి ఉండకుండా మనం చేసే పని మాత్రం మనం చాలా నెమ్మదిగా చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు వంట చేస్తూ ఉంటే గూడా నాకు అదే అనిపిస్తది. అంటే కొంచెం రిలాక్సింగ్‌గా గూడా అనిపిస్తది. కొన్నిసార్లు ఏమనిపిస్తదంటే చిన్నప్పుడు తొందరగా పెద్దయిపోతే చాలా బావుండు అని అనిపిస్తది గానీ, ఇప్పుడేమనిపిస్తుందంటే ఆ చిన్నప్పుడు రోజులు మళ్ళీ వెనక్కొస్తే ఎంత బావుండు అని అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ తక్కువ, టెన్షన్స్ కూడా తక్కువ. కానీ ఇప్పుడు డైలీ ఏదో ఒక పని, ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ. అయినా సరే జీవితంలో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్సే మనల్ని చాలా హ్యాపీగా ఉంచుతాయి అని అనిపిస్తది. ఒక కప్ చాయ్, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం, మనకి ఇష్టమైన పని అంతకంటే ఎక్కువ ఏం కావాలి కదా! అండ్ నాకని కాదు మరి మీకు కూడా మార్నింగ్ టైమ్ ఇష్టమా? లేకపోతే నైట్ టైమ్ ఇష్టమా? అనేది కమెంట్స్‌లో మాత్రం నాకు తప్పకుండా చెప్పండి. ఈరోజు నా మార్నింగ్ రొటీన్‌లో కొంత టైం నాతో కలిసి స్పెండ్ చేసినందుకు మీ అందరికీ చాలా అంటే చాలా థాంక్స్. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని డైలీ వ్లాగ్స్, సింపుల్ లైఫ్ మూమెంట్స్ అండ్ హోమ్ రొటీన్స్ చూడాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.